Hello designers, welcome to UX full course in Telugu. I am Koti. I am lead UX designer. I have 11 plus years of experience in UI and UX designing. Thank you guys. Thank you so much for your support. So right, 5 months internship program ని కండక్ట్ చేస్తున్నాను. ఈ 5 months internship program లో టోటల్ గా 10 కేటగిరీస్ని డిస్కస్ చేయబోతున్నాము విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఇంటర్న్షిప్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో ఇంటర్న్షిప్ అని మెసేజ్ చేయండి. ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకుంటాం. ఇక కేటగిరీకి వచ్చేస్తే సో టోటల్గా 10 కేటగిరీస్ని మనం ఇక్కడ కవర్ చేయబోతున్నాం విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లైక్ లోగో డిజైనింగ్, వెబ్సైట్, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ డిజైన్స్, డాష్బోర్డ్ డిజైన్స్, ఈమెయిల్ టెంప్లెట్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ డిజైన్స్, HTML, CSS, bootstrap and PPT presentation. These are the main things we need to cover in this particular internship program. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఈచ్ కేటగిరీ వచ్చేసి 3 లెవెల్స్ ఉండబోతుంది. సేమ్ టు సేమ్, డిఫరెంట్ లుక్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఈ 3 లెవెల్స్లో ఈ కాన్సెప్ట్స్ని మేము కంప్లీట్ చేస్తాం. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ టు సేమ్. సో కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటారంటే సో ఉన్న డిజైన్ని సేమ్ టు సేమ్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్ డిలీట్ అవ్వచ్చు, క్రాష్ అవ్వచ్చు. ఇలాంటి సినారియోస్లలో మనం సేమ్ టు సేమ్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఎలా డిజైన్ చేయాలనేది మేము బ్రాండెడ్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఒక వెబ్సైట్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి సో హెడర్ సెక్షన్ నుంచి ఫుటర్ సెక్షన్ వరకు మేమే ఒక వెబ్సైట్ మొత్తం టోటల్గా కంప్లీట్ చేసి ఈ వీడియో డిజైన్ రికార్డెడ్ వీడియోస్ని మీకు షేర్ చేస్తాం. మేము ఎలా అయితే బ్రాండెడ్ గైడ్లైన్స్ని ఫాలో అయ్యి ఒక వెబ్సైట్ని సేమ్ టు సేమ్ ఫినిష్ చేస్తామో అదే విధంగా మీరు కూడా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ. నేను చేసిన ఫస్ట్ వెబ్సైట్ సేమ్ టు సేమ్ ఫినిష్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఒక అసైన్మెంట్ ఇస్తాం, ఒక వెబ్సైట్ని అసైన్ చేస్తాం. ఆ అసైన్ చేసిన వెబ్సైట్ని మీరు కూడా సేమ్ టు సేమ్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ కేటగిరీ, డిఫరెంట్ లెక్క. సో కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటారంటే సో మా దగ్గర ఆల్రెడీ డిజైన్ ఉంది, ఎగ్జిస్టింగ్ డిజైన్ని రీమోడల్ చేయండి, బ్యూటిఫై చేయండి అని చెప్పేసి కొత్తగా డిజైన్ చేయండి అని చెప్పేసి చెప్తారు. సో ఇలాంటి టైంలో, ఇలాంటి సినారియోలో మనం ఆఫీస్లో ఎలా వర్క్ చేయాలి, సో ఒక వెబ్సైట్ని రీమోడల్ చేయడం ఎలాగా, రీడిజైన్ చేయడం ఎలాగా అనేది సో ఈ కోర్సులో నేర్చుకుంటారు. ఒక వెబ్సైట్ని టోటల్గా బ్రాండెడ్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ 2025 స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఒక వెబ్సైట్ని రీమోడల్ చేయడం ఎలాగనేది ఒక వెబ్సైట్ టోటల్గా మేమే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి సో హెడర్ సెక్షన్ నుంచి ఫుటర్ సెక్షన్ వరకు మేమే ఒక వెబ్సైట్ని డిఫరెంట్ లుక్తో చేసి ఆ రికార్డెడ్ వీడియోని మీకు షేర్ చేస్తాం. మేము అక్కడ ఏమైతే బ్రాండెడ్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఫినిష్ చేసామో ఆ వెబ్సైట్ మీరు వీడియో చూస్తూ ఫినిష్ చేయాలి. ఆ ఫినిష్ చేసిన వెబ్సైట్ని మాకు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని రివ్యూ చేస్తాం. రివ్యూ చేసిన తర్వాత మేము మీ స్కిల్స్ని మళ్ళీ మేము టెస్ట్ చేయడానికి మీకు ఇంకొక వెబ్సైట్ ఇస్తాం, దాన్ని డిఫరెంట్ లుక్ చేయమని చెప్పేసి